వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న క్వశ్చన్స్ని మనం ఎఫ్ఏక్యూస్ ద్వారా ఆన్సర్స్ ఇస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఎఫ్ఏక్యూ 1 అనమాట. మన సబ్స్క్రైబర్ వచ్చేసి అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, నాకు పెన్షన్ ఇన్కమ్ ఉంది, దాంతో పాటుగా నాకు స్టాక్ మార్కెట్లో అకౌంట్ ఉంది, దాంట్లో నేను స్లోగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇన్వెస్ట్ చేశాను కూడా కొంత అమౌంట్. మరి అలా చేయడం వల్ల నా పెన్షన్ ఇన్కమ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది మన సబ్స్క్రైబర్ యొక్క క్వశ్చన్ అనమాట. దానికి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటి అని అంటే, మీకు స్టాక్ మార్కెట్లో అకౌంట్ ఉన్నంత మాత్రాన, మీకు డీమాట్ అకౌంట్ హోల్డర్ అయినంత మాత్రాన మీ ప్రాబ్లం ఏం లేదు. అండ్ మీరు హాయిగా మీ స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క పెన్షన్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్కి రిపోర్ట్ చేయండి యాజ్ పర్ ది స్లాబ్స్. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఎవరు ఐటీఆర్ ఫైల్ చేయాలనేది. దాని ప్రకారంగా మీ యొక్క పెన్షన్ ఇన్కమ్ అనేది ఆ లిమిట్స్ దాటినట్టయితే మీరు ఖచ్చితంగా ఐటీఆర్ అనేది ఫైల్ చేసుకోవాలి. దాంట్లో మీ పెన్షన్ ఇన్కమ్ అనేది రిపోర్ట్ చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ పెన్షన్ ఇన్కమ్కి. బట్ మీరు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో మీ యొక్క సేల్ చేస్తారో, మీ స్టాక్ని కానీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని కానీ మీరు ఎప్పుడైతే అమ్ముతారో అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఆ యొక్క ట్రాన్సాక్షన్ని మీరు ఐటీఆర్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాన్ని మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్గా మనం పిలుస్తాము. అది మాత్రం మీరు మిస్ చేయొద్దు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి కంప్లైన్సెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఐటీఆర్లో దాని గురించి మెన్షన్ చేయాల్సింది ఏం కూడా రిక్వైర్మెంట్ లేదు. ఓన్లీ మీ యొక్క పెన్షన్ ఇన్కమ్ మాత్రం మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. మీ పెన్షన్ ఇన్కమ్తో పాటుగా మీకు సేవింగ్ అకౌంట్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఫిక్స్డ్ డిపాజిట్లో ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చినా అవి మాత్రం రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా మనం ఐటీఆర్లో రిపోర్ట్ అయితే చేయాలి. సో మీ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇచ్చామనుకుంటున్నాము. మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ కామెంట్, సో దట్ మేము ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.